వెల్కమ్ టు బుజ్జి లిటిల్ స్టార్స్ ఛానల్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో ఫర్ జోక్. భార్యతో గొడవలు పడుతూ కోపంతో చేతిలో ఉన్న సెల్ ఫోన్ని నేలకేసి కొట్టాడు విజయ్. అతడిని చూసి తన ఫోన్ని సోఫాలోకి విసిరింది భార్య. ఇద్దరూ అరిచి అరిచి అలసిపోయారు. కోపం చల్లారింది. అప్పుడు ఫోన్ గుర్తొచ్చి పగిలిపోయిన దాన్ని చూసి బాధపడుతూ ముక్కలేరుకున్నాడు విజయ్. ఆమె మాత్రం సోఫాలో ఫోన్ తీసుకొని బాధపడుతున్న భర్తతో సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెట్టుకుంది. భార్యతో పెట్టుకోవద్దు, వాళ్ళు ఆవేశంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జోక్ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. విజయ్, గొప్ప వాళ్ళంతా పెళ్లి చేసుకుంటే వాళ్ళు సాధారణ వ్యక్తులుగానే మిగిలిపోయేవాళ్ళు కదా. సరిత, ఎలా చెప్తున్నారు? విజయ్, పెళ్లి చేసుకుంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పుకోవడానికి వయసు అయిపోతుంది. సరిత, భార్యలందరూ అలా ఉండరు. విజయ్, సర్లే ఇప్పుడే వస్తా అని అంటాడు. సరిత, ఎక్కడికి వెళ్తున్నారు అంటది. మన పెద్దోళ్ళు భార్యలను పట్టీలు గాజులు ఎందుకు వేసుకోమన్నారో తెలుసా మీకు? పిల్లి మెడలో గంటల ఆ సౌండ్ విని భర్తకి భార్య వస్తుందని జాగ్రత్తని హింట్ ఇవ్వడానికేనండోయ్. సో మీకు ఈ జోక్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నెక్స్ట్ జోక్లోకి వెళ్దామా? ఏమండి, మీరు కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను, కొంచెం ఆ వంటింటి తలుపులు వేసుకొని వంట చేయండి ప్లీజ్ అని భార్య భర్తను అడుగుతుంది. పాపం భర్త కష్టపడుతుంటే చూడలేదంట, అందుకు వంటింటి తలుపులు వేసుకోమంటుంది. నెక్స్ట్ జోక్. అమ్మాయి లవ్ సంగతి ఇంట్లో తెలిస్తే ఎవడే ఆ ఎదవా అంటారు. అదే అబ్బాయి ఇంట్లో తెలిస్తే ఎదవా, ఎవరా అమ్మాయి అంటారు. సో ఎవరు లవ్ చేసినా ఎదవయ్యేది మాత్రం అబ్బాయిలేనండి. సో ఇలాంటి జోక్ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. భార్య భర్తలు కాళ్ళు ఎందుకు పట్టాలి? పురుషులకు కాళ్ళ వేలి నుండి మోకాళ్ళ వరకు ఉన్న భాగం శనిది, స్త్రీల వేళ్ల కొనల నుండి అరిచెయ్యి వరకు ఉన్న భాగం శుక్రుడిది. భర్తకు కాళ్ళు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభావం పడి ఆ ఇంట ధనప్రాప్తి కలుగుతుంది. ఈ మెసేజ్ పంపిన మిత్రుడిని అభినందించుదామని ఫోన్ చేస్తే భార్య కొడితే హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. సో జోక్ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ జోక్లోకి వెళ్దామా? మరి వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలాంటి పోస్ట్ చేయడానికి. సరదాగా కాసేపు. భర్తకి గుండె ఆపరేషన్ చేసిన డాక్టరుని ఒకటి పక్కకి పిలిచి భార్య ఇలా అడుగుతుంది. భార్య, డాక్టర్ గారు ఫీజు ఎంతైనా తీసుకోండి, కానీ నాకు ఒక విషయం తెలియాలి ప్లీజ్, పుణ్యం కట్టుకోండి, ఇది తెలుసుకోవాలని చాన్నాళ్ళుగా ట్రై చేస్తున్నాను, ఆయన గుండెల్లో ఇంకెవరైనా ఉన్నారా అని. భర్తకు ఆపరేషన్ చేస్తుంటే డాక్టర్ని భార్య అడుగుతుంది అలా. భార్య భర్త. భార్య, ఏమైందండి ఇలా ఉన్నారు అని. భర్త, అమ్మాయి పుట్టినప్పుడే బుద్ధి అని పేరు పెట్టొద్దని చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్ అంటున్నారు. సో ఇలాంటి జోక్స్ కోసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఫన్నీ జోక్స్ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్లో రామాయణం, పురాణం అన్నీ ఉన్నాయి.